హలో ఎవరివన్, నా పేరు అజయ్. ఈ వీడియోలో మనం ఒక వెబ్సైట్ అనేది ఎలా రన్ అవుతుందని చూద్దాం. ఇది నేను జనరల్గా క్రియేట్ చేసిన వెబ్సైట్ అనమాట. సో దీంతో మనకి అసలు రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది అనేది చూపెడతాను. సో మనము చూసినట్టయితే మనకి జనరల్గా మనకి ఏదైనా వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ మనకి త్రీ త్రీ పార్ట్స్ డివైడ్ అయి ఉంటాయి. సో అందులో ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్. అంటే మనం బ్రౌజర్లో ఏదైతే చూస్తామో అది ప్రతి ఒక్కటి మనకి ఫ్రంట్ ఎండ్ అనమాట. అంటే మనం విజువల్గా చూసే ఎండ్ యూజర్ మనకి విజువల్గా చూసేది ప్రతి ఒక్కటి మనకి ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది. టెక్స్ట్ బాక్సెస్ అయితే ఏంది, ఒక సైన్ అప్ బటన్ అయితే ఏంది, మన ఒక బటన్ కానీ ఒక టెక్స్ట్ కానీ ఒక టేబుల్ కానీ ఏదైనా మనకి ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది. సో దీన్ని మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ అని లాంటి మార్కప్ లాంగ్వేజెస్ వాడి మనం క్రియేట్ చేస్తాము. అలాగే మనకి బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో బ్యాక్ ఎండ్ అంటే మనకి ఇప్పుడు ఒక బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది మనకి బ్యాక్ ఎండ్లో లాజిక్ ఉంటుంది. సో లాజికల్ పార్ట్ అని మనం బ్యాక్ ఎండ్లో వాడతాం. సో ఏదైతే మనం వర్క్ జరగాలనుకుంటామో ఆ వర్క్ని మనం బ్యాక్ ఎండ్ అంటాము. అలాగే మనకి డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా సైన్ అప్ క్లిక్ చేసినప్పుడు డేటా అంతా వెళ్ళి మనకి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. దాని ద్వారానే మనకి ఇప్పుడు ఒకవేళ లాగిన్ మళ్ళీ ఇప్పుడు సైన్ అప్ అయిన యూజర్ లాగిన్ అవ్వాలంటే ఈ డేటాని యూజ్ చేసుకుని మనం లాగిన్ అవుతాం. సో మనకి డేటాబేస్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో అసలు వెబ్సైట్ అనేది ఎలా రన్ అవుతుంది చూపెడతాను. జనరల్గా నేను ఫస్ట్ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది చూపెడతాను. సో నేను కోసం 7 డేటా ఇస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే కొంచెం నా డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు మనం డేటాబేస్లో చెక్ చేద్దాం ఒకసారి. చూసినట్టయితే ఇక్కడ మనకి డేటాబేస్ లేదు, మనకి వాల్యూస్ అయితే స్టోర్ అయ్యి ఉన్నాయి. సో ఇది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్లో ఇచ్చిన డేటా అనేది మనకి రిక్వెస్ట్ రూపంలో మనకి ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తామో బటన్ అనేది రిక్వెస్ట్ రూపంలో మనకి బ్యాక్ ఎండ్కి పంపిస్తుంది. సో బ్యాక్ ఎండ్ మనకి ఏం చేస్తుందంటే మనకి ఇచ్చిన లాజిక్ ప్రకారం ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కోడ్ వల్ల మనకి ఇది డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలా లేక మనకి ఎర్రర్ మెసేజ్ చూపెట్టాలనేది చేస్తుంది. ఒకవేళ అంటే మనకి ఇచ్చిన డేటా అనేది క్లియర్ ఉంది అనుకున్నప్పుడు డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. ఆ డేటాని డేటాబేస్ తీసుకెళ్తుంది. ఇక్కడున్న క్వరీస్ ద్వారా మనకి ఇందులో స్టోర్ అవుతుంది అన్నమాట. సో స్టోర్ అయింది కానీ మనకి ఎలా తెలుస్తుంది అంటే అయిన తర్వాత మనకి ఇక్కడ మీకు ఒకసారి చూపెడతాను. క్వరీ చేసి చూపెడతాను, కొంచెం క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు వేరే పేరు ఇస్తాను. మెయిల్ ఇస్తున్నాను. నెక్స్ట్ క్వరీని ఎగ్జిక్యూట్ చేసి చూపెడతాను. సో ఇక్కడ మనకి 1 రో ఎఫెక్ట్ అని ఇక్కడైతే మెసేజ్ వచ్చింది, చూడొచ్చు మీరు. 1 రో ఎఫెక్ట్ అని మెసేజ్ అయితే వచ్చింది. సో ఈ 1 రో అనేది ఇక్కడ మనకి డేటా అనేది 1-0 లెక్క మనకి రిటర్న్ అయితే ఇస్తుంది. సో ఈ రిటర్న్ ఇచ్చిన దాన్ని మనకి ఈ సర్వర్కి అయితే సెండ్ చేస్తుంది. సర్వర్ దీన్ని ఏం చేస్తుందంటే ఈ డేటాని ప్రాసెస్ చేసుకొని మనకి బ్రౌజర్లో అయితే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇలాంటి డేటాని మనకి డేటాబేస్ ఈ 1-0 రూపంలో ఇస్తుంది. అది 1-0ని మనం ఇక్కడ
ఈ కోడ్ ద్వారా మనం ఇక్కడ బ్రౌజర్లో డిస్ప్లే చేస్తాం. సో ఇలా జనరల్గా ఒక వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది. సో ఇలా అయితే మనకి వెబ్సైట్ అయితే రన్ అవుతుంది. సో ఒకవేళ మనం లాగిన్ అయితే క్లిక్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ ఉన్న డేటాని నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఇస్తాం కదా, ఈమెయిల్ పాస్వర్డ్తో మనకి క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాని ద్వారా మనకి లాగిన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.